హలో అండి. ఈ వీడియో కొన్ని రోజుల క్రితం తీసిన వీడియో అనమాట. ఇక్కడ నేను వాకిలంతా కూడా నీట్‌గా కడిగేసుకొని, ఈ విధంగా ముగ్గయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా నాకు తిప్పుడు ముగ్గులు వేయాలని చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్‌లో చూసి ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. 2 ముగ్గులు కూడా నాకు బాగా నచ్చాయి. ఇంకా నెక్స్ట్ అయితే నేను అంటే కిచెన్‌లోకి వెళ్ళాను వంట చేద్దాం కదా అని చెప్పి. వెళ్ళినప్పుడు సిలిండర్ పక్కన ఇది చూశాను. ఒకటి ఏదో కనిపిస్తుంది నాకక్కడ. హెడ్ వరకు చూస్తేనేమో కప్పలాగా కనిపిస్తుంది. కొంచెం ముందర పోయి చూస్తే తోక పొడుగ్గా కనిపిస్తుంది. నాకైతే ఇంకా చూసిన వెంటనే పై ప్రాణాలు పైనే పోయినాయనమాట. ఇదెప్పుడు దూరింది, ఎక్కడి నుంచొచ్చి మా ఇంట్లో దూరిందని అనిపించింది నాకు. ఇంకా మా అమ్మకు కూడా వీడియో కాల్ చేసి చూపించాను. అది తర్వాత దాన్ని గమనించగా అదొచ్చేసి తొండ అని అర్థమైంది. ఇంకా నాకు కప్పైనా, తొండైనా ఏదైనా సరే నాకు చాలా భయమండి. అందుకని చెప్పే మేము కింద ఇల్లు అయితే అస్సలు తీసుకోము. ఫస్ట్ ఫ్లోర్‌లోనే తీసుకుంటాం కంపల్సరీ. ఇంకా అట్లనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, భయపడుకుంటూ వంట అయితే చేసేసాను. ఇంట్లో కూరగాయలు ఏంటంటే కూరకు సరిపడా లేకుండే. అందుకని చెప్పి ఇట్లా ఉన్న కూరగాయలన్నీ ఏసి వెజ్ బిర్యానీ లాగా చేసేసాననమాట. ఇంకా ఈవినింగ్ దాకా ఇంకా కిచెన్‌లోకి నేనేం వెళ్ళలేదు. బెడ్‌రూమ్‌లోనే ఉన్నాను. తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక ఫస్ట్ మా హస్బెండ్‌కి చెప్పాను. ఇట్లా కిచెన్‌లో ఏమో ఉందని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే ఎల్లగొట్టారనమాట. ఎల్లగొట్టినా సరే నాకు నమ్మకం లేకుండింది. అడిగాను, నిజంగానే ఎల్లగొట్టావా అని చెప్పి అడిగితే, మెట్ల మీద ఉంది చూపిస్తా పదా అని చెప్పి తీసుకెళ్ళి చూపించారు. నాకు ఇంక ఏ వస్తువు ముట్టుకోవాలన్నా ఏది ముట్టుకుంటే ఏది బయట పడుతుందో అన్నట్టు అనిపించింది. మా ఇంట్లో కొంచెం బల్లులు ఎక్కువగానే తిరుగుతాయి. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే మా ఇంటి దగ్గరికి అంటే పైకి కప్పలు కూడా వస్తూ ఉన్నాయి. అవి వస్తున్న కొద్దీ మా హస్బెండ్ ఏంటంటే ఎప్పటికప్పుడు చూసినప్పుడల్లా ఎల్లగొడుతూ ఉన్నారు. ఆయనకి భయం ఉండవు కదా అలాంటివి. కాకపోతే నాకు ఇంకా ఆ కప్పలకి వాటికి భయపడి తలుపేసుకొని ఉండాల్సొస్తుంది. ఇంకొక్కలం ఉన్నప్పుడు తలుపేసుకొని అస్సలు ఉండబుద్ధి కాదు. నాకు ఉండాలంటే చాలా చిరాకు. ఇంకా ఏం చేస్తాము, అదే మనకు కనబడకుండా లోపల దూరితే కష్టం కదా! అట్లా అని చెప్పేసి వేసుకొని కూర్చుంటాననమాట. ఇంకా అప్పుడప్పుడు తలుపు తీసి చూస్తూ ఉంటా. ఈవినింగ్స్ అయితే మరీ ఎక్కువగా వస్తాయండి. ఇంకా అదే భయమేసింది బాగా నాకైతే. తర్వాత కొన్ని బట్టలుంటే మిషన్ ఏసేసాను. ఇంకా మా హస్బెండ్ బట్టలేమో మడత పెట్టాల్సినవి ఉన్నాయి. ఆ పనొక్కటి పెండింగ్‌లో ఉందనమాట. ఇంకా మొన్న మొక్కలు తెచ్చుకునేటప్పుడే ఇట్లా ఈ విధంగా పాట్స్ అయితే తెచ్చుకున్నాము. వీటిట్లోకి ఎలాగో రీపాటింగ్ చేయాలి కదా మొక్కలు అని చెప్పేసి, ఇంకా ముందైతే ఇట్లా డిజైన్ ఏస్తున్నాము, ముగ్గులేస్తున్నాము వాటిటి మీద. ఆల్రెడీ మా దగ్గర ఇదివరకున్న కుండీలకు కూడా ఈ విధంగానే ముగ్గులేసి ఉంచాము. అది నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి దానికి. అంటే ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్‌కి అవి నాకు బానే వచ్చాయి వ్యూస్. ఇంకా అట్లనే అమ్మ ఇప్పుడు ముగ్గులు అవి ఇవి ఏస్తా ఉంది. ఇవాళ మాలో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెట్టి మరి ఈ విధంగా ఏస్తున్నాము. ఇది కూడా ఒక మంచి థెరపీయే మనకి. చాలా ప్రశాంతంగా అనిపిస్తది ముగ్గేస్తూ ఉంటే. ఇంకా మధ్యాహ్నం కూర్చున్నాము మంచిగా ఒక మూవీ పెట్టుకున్నాం. అది చూసుకుంటూ ఇద్దరం కూడా ఈ విధంగా వేసుకుంటున్నామనమాట ముగ్గులు. మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఒక 3, 4 కుండీలకు మట్టుకే వేయగలిగాము. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ దాకా వేసి ఈవినింగ్ ఇంకా ఇది అనేది పక్కన పెట్టేసాము. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే వేయాలి. మొత్తం మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో ఎలా వచ్చింది, ఏ డిజైన్స్ ఏసామనేది చూపిస్తాను. ఈ వీడియో ఎండింగ్ లోపు నేనేసిన డిజైన్ కూడా చూపిస్తాను కానీ భయపడకండి అస్సలు. నేను కూడా కొంచెం ఆలోచించి నాకు తోచినట్టుగా నేను వేశాను. అంటే ఫస్ట్ యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను ఏమైనా ఈజీవి వస్తాయేమో డిజైన్స్ అని చెప్పి. కాకపోతే నాకు అవన్నీ చూస్తూ వేయాలంటే నాకు కొంచెం మిస్టేక్ అవుతూ ఉందనమాట. తిప్పుడు ముగ్గులు కానీ ఏవన్నా. అందుకని చెప్పి నాకు మైండ్‌లో ఏది తోస్తే అది వేసేసాననమాట. నేనేసింది నాకైతే బాగా నచ్చింది. మా అమ్మ ఏసింది ఇంకా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది కానీ నేనేసింది కూడా నాకు బాగానే నచ్చింది. ఇంకా ఇంతలోగా మా అమ్మ అయితే ఒక టీ బ్రేక్ తీసుకుందనమాట. ఇంకా నాకు టీ పెట్టి ఇమ్మని చెప్పి అడిగితే ఇద్దరి కోసం టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కాసేపు అయితే ఎలాగో లేచి గిన్నెలు తోమాలి. ఇక్కడ నా కోసం గిన్నెలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ గట్టంతా క్లీన్ చేసుకోవాలి. రోజు మనం ఎంత నీట్‌గా పెట్టుకున్నా వంట చేసేటప్పటికి ఇలా మెస్సీగా అయిపోతుంది కిచెను. మళ్ళీ దీన్నంతా కూడా
నీట్గా సర్దుకోవాలి. మధ్యాహ్నం వంట చేసుకున్నాం కదా, అప్పుడు ఈ విధంగా అయితే అయిందనమాట. నెక్స్ట్ ఇంకొక కుండీలో చూడండి, మేము ఈ విధంగా కంపోస్ట్ కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నాము. మా అమ్మ అయితే కూరగాయల చెత్త అంతా ఏదొచ్చినా కూడా ఇందులోనే వేస్తుంది. మా హస్బెండ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగోండి ఊక పొట్టు అంటారా, అది తీసుకొని వచ్చారనమాట మొక్కల అంటే మట్టిలో కలపడానికి. తర్వాత కొన్ని వడ్లు కూడా తీసుకొచ్చారు. ఇంకా అట్లా టీ తాగేసి మళ్ళీ మేము మా డిజైన్స్ వేసేది కంటిన్యూ చేస్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి నేను వేస్తున్నాను డిజైను. ఆల్రెడీ ఒక తిప్పుడు ముగ్గు ఒకసారి వేసాను, కొంచెం లైను అది మొత్తం తప్పుడు పోతూ ఉందని చెప్పి మళ్ళీ ఇలా డిజైన్ అయితే వేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో అనిపిస్తుంది నాకు ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కూడా. నాలాగా ఎవరు వేయరేమో బహుశా ఇలా పడుకొని. ఇంకా నేను కూర్చోలేను కాబట్టి ఈ విధంగా రిలాక్స్ అవుతూ మూవీ చూసుకుంటూ వేస్తున్నాను అనమాట. బాగానే వచ్చింది. నేను ఒక్కటి కూడా కంప్లీట్గా ఒక కుండీకి కూడా డిజైన్ వేయలేకపోయినా కంప్లీట్గా. అమ్మ అయితే ఒక 2-3కి వేసేసింది ఆల్రెడీ. నాకు ఈ ఎడ్జెస్కి వేయడం ఇష్టం, కానీ మధ్యలో అంత పెద్దగా వేయాలంటే వంకర టింకర పోతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా కింద సైడ్ వేస్తుంటే వంకర పోతుంది, కానీ ఇంకా బాగానే పర్లేదు, నాకు కూడా వేయాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఇంకా డిజైన్స్ అయితే వేస్తూ ఉన్నాను. మీకు మొత్తం ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను, భయపడకండి. అలాగే మీకు నా డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా వీలైతే కామెంట్స్లో చెప్పండి నాకు. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా వేసిన తర్వాత ఆరితే ఇంకా రీపోటింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకా లాస్ట్కి నేను ఎలా వేసాను ఏంటనేది చూపించి ఈ వీడియోని ఎండ్ చేసేస్తానండి. ఈ వాళ్ళకైతే ఇంతే వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.